హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము కెమిస్ట్రీలో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. మొదటి బిట్ ఏంటంటే యాసిడ్స్ ఆర్ ఇన్ డాష్ టేస్ట్. యాసిడ్స్ ఆర్ ఇన్ డాష్ టేస్ట్. దీనికి ఆన్సరు సోర్ ఇన్ టేస్ట్. ఈ బిట్ మీనింగ్ ఏంటంటే యాసిడ్స్ ఏ టేస్ట్లో ఉంటాయి. యాసిడ్స్ అనేవి సోర్ టేస్ట్లో ఉంటాయి, సోర్ ఇన్ టేస్ట్. నెక్స్ట్ బిట్ అండి, యాసిడ్స్ టర్న్ డాష్ కలర్ లిట్మస్ పేపర్ టు డాష్ కలర్. యాసిడ్స్ టర్న్ డాష్ కలర్ లిట్మస్ టు డాష్ కలర్. దీనికి ఆన్సరు బ్లూ టు రెడ్. అంటే బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో పెడితే అది రెడ్ కలర్లో మారుతుంది. ఇది ఒక ఇండికేటర్. యాసిడ్ అవునా కాదని చెప్పడానికి ఇది ఒక ఇండికేటర్. సో బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్స్లో ఉంచినట్లయితే అది రెడ్ కలర్లో మారుతుంది. నెక్స్ట్ బిట్ అండి, బేసెస్ ఆర్ ఇన్ డాష్ టేస్ట్. బేసెస్ ఆర్ ఇన్ డాష్ టేస్ట్. ఇందా మనం యాసిడ్స్ ఆర్ ఇన్ డాష్ టేస్ట్ అన్నాం, ఇప్పుడు బేసెస్ ఆర్ డాష్ టేస్ట్ అంటున్నాం. దీనికి ఆన్సర్ బిట్టర్ టేస్ట్. బేసెస్ అనేవి బిట్టర్ టేస్ట్లో ఉంటాయి, యాసిడ్స్ అనేవి సోర్ టేస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ బిట్ అండి, బేసెస్ టర్న్ డాష్ కలర్ లిట్మస్ టు డాష్ కలర్. దీనికి ఆన్సర్ ఏంటంటే రెడ్ లిట్మస్ నుంచి బ్లూ కలర్లో మారుతుంది. ఇది మీకు అర్థమై ఉంటుంది. యాసిడ్స్ అయితే బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లో మారుస్తుంది, బేసెస్ అయితే రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లో మారుస్తుంది. ఈ రెండు కూడా ఇండికేటర్స్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ బిట్ అండి, బేసెస్ ఆర్ డాష్ టు టచ్. బేసెస్ ఆర్ డాష్ టు టచ్. దీనికి ఆన్సర్ ఏంటంటే సోపీ. దీని మీనింగ్ ఏంటంటే బేసెస్ అనేవి టచ్ చేస్తే అంటే ఏ రకంగా అవి ఉంటాయి. సోపీ టు టచ్ అంటే సోపుని టచ్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటాయో బేసెస్ని టచ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది, ఆ విధమైన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సోపీ టు టచ్. నెక్స్ట్ బిట్ అండి, వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ డాష్. వెన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ డాష్. దీనికి ఆన్సరు యాసిడ్స్. ఈ బిట్ మీనింగ్ ఏంటంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని కానీ వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏంటి ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు. ఏంటి ఫామ్ అవుతుంది? దీనికి ఆన్సర్ యాసిడ్స్. ఈ బిట్ని ఇంకో రకం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. యాసిడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ప్రిపరేషన్ ఆఫ్ యాసిడ్స్ అన్న కూడా ఇదే అవుతుంది. అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్లో మిక్స్ చేస్తే, డిజాల్వ్ చేస్తే యాసిడ్స్ అనే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ బిట్ అండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డాష్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డాష్. దీనికి ఎగ్జాంపుల్స్ SO2, SO3, CO2, N2O3. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్, SO3 అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, N2O3 అంటే నైట్రోజన్ ట్రైఆక్సైడ్. దాన్ని డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అని కూడా అనొచ్చు. ఇలాగా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి అంటే ఇవి అంటే మెటల్స్ కానీ ఆక్సైడ్స్. ఇప్పుడు సల్ఫరు, కార్బను, నైట్రోజన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. వాటికి ఉండే ఆక్సైడ్స్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటారు. అవి ఏంటి అని అడుగుతున్నాడు. ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బిట్ అండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ డాష్. ఎగ్జాంపుల్స్ ఏంటి, యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం యాసిడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, అవి ఏంటి ఎగ్జాంపుల్స్? ఆన్సర్ ఏంటంటే H2SO4, HNO3, HCl ఇవన్నీ కూడా యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 అంటే నైట్రిక్ యాసిడ్, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇలా చాలా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్సే రాసాము అక్కడ మనం. సో ఇవి యాసిడ్స్. నెక్స్ట్ బిట్ అండి, ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను. SO3 + H2O is gives rise to డాష్. అలాగే N2O3 + H2O is gives rise to డాష్. అలాగే CO2 + H2 is gives rise to డాష్ అని ఇచ్చా. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్.
వాటర్తో కలుస్తున్నాయి, ఏం ఫామ్ అవుతున్నాయి? మనం ఇందాక అనుకున్నట్లు యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి, కానీ ఏం ఫామ్ అవుతున్నాయి చూద్దాం. ఫస్ట్ బిట్కి ఆన్సరు H2SO4, సెకండ్ బిట్కి ఆన్సరు 2HNO3, థర్డ్ బిట్కి ఆన్సరు H2CO3. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అలాగే కార్బోనిక్ యాసిడ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్తో మిక్స్ చేస్తే ఏం ఫామ్ అవుతున్నాయి? మనకి యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి. అది ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఈక్వేషన్స్ రూపంలో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, వెన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫామ్ డాష్. ఇందాక బిట్కి ఇప్పుడు బిట్కి తేడా ఏంటంటే అక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్లో మిక్స్ చేస్తే ఏం ఫామ్ అవుతుందన్నా, ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్లో మిక్స్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే డిజాల్వ్ అయితే ఏం ఫామ్ అవుతుంది? ఆన్సర్ బేసెస్. ఇది ఇంకో రకం కూడా చెప్పవచ్చు ఇందాకలాగే. బేసెస్ యొక్క ప్రిపరేషన్ ఏంటి అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే బేసెస్ ఫామ్ అవుతాయి. ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే ఇది ఇలా ఫామ్ అవుతాయి. అంటే మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇస్ గివ్స్ రైజ్ టు బేస్. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ డాష్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాం. అవి ఏంటంటే బేసెస్కు ఉండే ఆక్సైడ్స్ రాయమంటున్నాం. ఆన్సరు Na2O, MgO, CaO, ZnO ఇలాంటివన్నీ కూడా. Na2O అంటే సోడియం ఆక్సైడ్, MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్, CaO అంటే కాల్షియం ఆక్సైడ్, ZnO అంటే జింక్ ఆక్సైడ్. ఇవన్నీ కూడా మెటాలిక్ ఆక్సైడ్స్. అంటే ఇవన్నీ మెటల్స్ కాబట్టి సోడియము, మెగ్నీషియము, కాల్షియము ఇవన్నీ కూడా మెటల్స్ కాబట్టి జింకు వాటి యొక్క ఆక్సైడ్స్ మెటాలిక్ ఆక్సైడ్స్. ఇవి ఎగ్జాంపుల్గా రాయమన్నా. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనుకోండి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్ ఆర్ డాష్. కొన్ని ఎగ్జాంపుల్స్ బేసెస్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే NaOH, CaOH ట్వైస్, MgOH ట్వైస్, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం, బేసెస్ కూడా ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ బిట్ అండి, ఇందాక యాసిడ్స్కి ఏ విధంగా అయితే ఈక్వేషన్స్ ఇచ్చామో అలా బేసెస్ కూడా కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను నేను. చూడండి, Na2O ప్లస్ H2O ఇస్ గివ్స్ రైజ్ టు డాష్, అలాగే CaO ప్లస్ H2O ఈజ్ గివ్స్ రైజ్ టు డాష్, అలాగే MgO ప్లస్ H2O ఈజ్ గివ్స్ రైజ్ టు డాష్ అని ఇచ్చాను. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే 2NaOH, సెకండ్ దానికి ఆన్సరు CaOH ట్వైస్, థర్డ్ దానికి ఆన్సరు MgOH ట్వైస్. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్లో మిక్స్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? బేసెస్ అని ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ బిట్ అండి, యాసిడ్స్ చేంజ్డ్ ద ఆరెంజ్ కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటెడ్ టు డాష్ కలర్. దీనికి ఆన్సర్ రెడ్ కలర్. ఇంకోసారి చెప్తానండి అదేంటో దాని మీనింగ్ ఏంటో. మిథైల్ ఆరెంజ్ అనేది ఒకవేళ యాసిడ్స్లో ఉంచినట్లయితే ఏ కలర్లో మారుతుందని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ రెడ్ కలర్లో మారుతుంది. రెడ్ కలర్లో మారుతుంది. నెక్స్ట్, ఇది కూడా ఒక ఇండికేటర్ అండి. మిథైల్ ఆరెంజ్ అనేది కూడా ఒక ఇండికేటర్. అది యాసిడ్స్లో ఉంచినట్లయితే రెడ్ కలర్లో మారుతుంది. నెక్స్ట్ బిట్ అండి, అలాగే ద కలర్ ఆఫ్ ఫినాప్థిలిన్ ఇండికేట్స్ ఇన్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ డాష్. ఇది కూడా ఒక ఇండికేటర్. ఫినాప్థిలిన్ ఒక ఇండికేటరు, మిథైల్ ఆరెంజ్ ఒక ఇండికేటరు, లిట్మస్ పేపర్ ఒక ఇండికేటర్. ఇప్పుడు ఫినాప్థిలిన్ అనేది యాసిడ్స్లో ఉంచితే ఏ విధంగా మారుతుంది అంటే కలర్లెస్, అసలు ఏ విధంగా మారదు అది. సో ఫినాప్థిలిన్ కానీ యాసిడ్స్లో ఇండికేటర్ ఎలా మారుతుంది? నో కలర్, దట్ మీన్స్ కలర్లెస్, కలర్ నాట్ చేంజ్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే బేసెస్ చేంజ్ ద ఆరెంజ్ కలర్ ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ టు డాష్ కలర్. ఇందాక మనం యాసిడ్స్లో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో చేంజ్ అయింది అని అడిగాము. ఇప్పుడు బేసెస్లో మిథైల్ ఆరెంజ్ అనేది ఏ కలర్లో చేంజ్ అయిందంటే దానికి ఆన్సరు ఎల్లో. దీనికి ఆన్సరు ఎల్లో. ఇందాక దానికి ఆన్సర్ ఏంటి? రెడ్. ఒకవేళ అదే కానీ యాసిడ్స్ అనేవి అయితే రెడ్ కలర్లో మారుతుంది మిథైల్ ఆరెంజ్ అనేది. అదే కానీ
బేసెస్లో అయితే మెథైల్ ఆరెంజ్ అనేది ఎల్లో కలర్లో మారుతుంది. నెక్స్ట్ బిట్ అండి, ద కలర్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేట్స్ ఇన్ ద బేసిక్ సొల్యూషన్ ఈజ్ డాష్. అంటే ఫినాప్థలిన్ అనేది బేసిక్ సొల్యూషన్లో ఏ కలర్లో మారుతుంది? దానికి ఆన్సర్ పింక్ అండి. దానికి ఆన్సర్ పింక్. ఇది కూడా ఒక ఇండికేటరు. ఇవి అంటే ఏ ఇండికేటర్స్ అంటే ఫినాప్థలిన్ ఒక ఇండికేటరు, మెథైల్ ఆరెంజ్ ఒక ఇండికేటరు, అండ్ లిట్మస్ పేపర్ ఒక ఇండికేటర్. ఇలా ఏ విధంగా మారుతున్నాయని మనం తెలుసుకున్నాం. ఇది యాసిడ్స్ బేసిస్ మీద కొన్ని బిట్స్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.